అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు ధన త్రయోదశి. నేడు ధన త్రయోదశి, ధన్తేరస్, సాయంత్రం ప్రదోష శని త్రయోదశి. భారతదేశంలో ఎన్నో పండుగలు ఉంటాయి. వాటిలో కొన్ని ఒక రోజు కంటే ఎక్కువ జరుపుకుంటారు. నవరాత్రి, దీపావళి లాంటివి ఈ కోవలోకే వస్తాయి. ఈ పండుగలని అందరూ ఎంతో ఉత్సాహంగా, సంతోషంతో జరుపుకుంటూ ఉంటారు. ఈ సంవత్సరంలో పడ్డ బాధలు, కష్టాలు అన్నీ మర్చిపోయి బంధుమిత్రులతో ఈ పండుగలను సంతోషంగా జరుపుకుంటారు. ధన త్రయోదశితో మొదలయ్యే హిందువుల ముఖ్య పండుగ దీపావళి వరకు అన్ని పండుగ రోజులే. ధన త్రయోదశి ధన్వంతరి జయంతి, నరక చతుర్దశి, దీపావళి వెంటనే కార్తీక మాసం ప్రారంభం. ధన త్రయోదశి నాడు ముఖ్యంగా బంగారం, వెండి కొనడానికి ప్రజలు ఆసక్తి చూపిస్తారు. ఈ రోజునే బంగారం ఎందుకు కొనాలని ఎప్పుడైనా ఆలోచించారా? ఈ త్రయోదశి విశిష్టత తెలుసా? ప్రతి పండుగ వెనుక ఉన్న పరమార్థాన్ని తెలుసుకుంటే ఆ పండుగని మరింత శ్రద్ధాశక్తులతో జరుపుకోగలం. ఈ త్రయోదశి విశిష్టత ధనతేరస్ అని కూడా వ్యవహరిస్తారు. ధన త్రయోదశిని అనగా సంపద అని అర్థం. చాలామంది ఈ రోజున తమ కుటుంబ సుఖ సంతోషాలు, అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని లక్ష్మీదేవిని, గణపతిని పూజిస్తారు. బంగారం, వెండిని కూడా మంగళప్రదంగా భావించి ఈ లోహాలను కూడా పూజిస్తారు. లక్ష్మీదేవికి స్వాగతం. సంపదకి గుర్తు లక్ష్మీదేవి. అందుకే ఈ రోజున అందరూ కొత్త వస్తువులని, నగలని, వెండి వస్తువులను కొంటారు. వీటిని కొనడం ద్వారా లక్ష్మీదేవి ఇంట్లోకి ఆహ్వానించి ఇల్లు సంపదలతో తులతూగాలని కోరుకుంటారు. యమదీపం కథ. హిమరాజు కుమారుడు పెళ్ళైన 4వ రోజున పాముకాటుతో మరణిస్తాడని అతని జాతకంలో రాసిపెట్టి ఉంది. తన భర్తను కాపాడుకోవటానికి ఆ యువరాజు భార్య ఆ రోజు భర్త నిద్రపోనీయకుండా మెలకువతో ఉంచి గది నిండా బంగారం, వెండి నాణాలు కుప్పపోసి మరో పక్కన దీపాలు వెలిగించి భక్తితో పాటలు పాడుతూ ఉంది. యమధర్మరాజు ప్రాణాలు తీసుకువెళ్ళటానికి వచ్చిన యమధర్మరాజుకి నాణేల కాంతి, దీపాల కాంతిలో ఏమీ కనపడదు. అందువల్ల ఆయన వెనుతిరిగి వెళ్ళిపోతాడు. తెలివైన ఆ యువరాజు భార్య అలా ధన త్రయోదశి రోజున తన భర్త ప్రాణాలను కాపాడుకోగలిగింది. అందువల్ల ఆ రోజు నుండి ధన త్రయోదశి రోజున రాత్రంతా యమధర్మరాజుకి గౌరవ సూచకంగా దీపాలు పెడతారు. అమృత మథనం కథ. దేవదానవులు క్షీరసాగరం మథనం చేసినప్పుడు ధనత్రయోదశి రోజున క్షీరసాగరం నుండి అమృతం బయటపడింది. అందువల్ల ధనత్రయోదశి నిష్ఠతో జరుపుకుంటే దీర్ఘాయుష్షు లభిస్తుంది. కుబేరుని పూజ. యక్షుడైన కుబేరుడు సంపదకు అధిపతి. ఈ రోజున కుబేరుని పూజిస్తే మీ సంపద పెరగడమే కాకుండా మీ సంపద కుబేరుని ఆశీస్సుల వల్ల రక్షించబడుతుంది కూడా. పార్వతీదేవి కథ. ధన త్రయోదశిని అల్లుకొని ఉన్న మరొక కథ ఏమిటంటే, తన పతితో పాచికలాడిన పార్వతీదేవి మీద